गजाननाय नमः। ओम श्री ज्योतिर्विनायकाय नमः। ओम श्री अरुणाचल विघ्नराजाय नमः। ओम अपेतकुचाम्बा समेत अरुणाचलेश्वराय नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री नान्न परमात्मने नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम नमो भगवते श्रीरमणाय। ओम श्री गुरुभ्यो नमः। ओम अरुणाचलेश्वराय नमः। अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल। ఏ నొప్పైనా తలంపే. ఆ నొప్పి అనే తలంపుని ఒకవైపు నుంచి ఇంకో వైపుకి కూడా సర్దుకోవచ్చు. కొంతసేపు ఎడం పక్కకి వెళ్ళు అంటే వెళ్తుంది. కుడి చేతి మీద ఉన్న నొప్పి ఆ ఎడం చేతి మీదకి మారినప్పుడు, ట్రాన్స్ఫర్ అయినప్పుడు కుడి చేతి ఇంత ఫ్రీగా ఉందండి అనిపిస్తుంది. ఆ తలంపు అని తెలియాలంటే నువ్వుగా ఉండాలి. భగవాన్ ఆశించినంతగా నువ్వుగా ఉండట్లేదు అనుకో, ఆ తలంపు కాదు నిజం అనుకుంటున్నావు అనుకో, అలా పెడతాడు. స్కూల్ ఉంటుంది అనుకోండి, దాంట్లో క్లాస్ ఫస్ట్ వస్తారనుకోండి, ఆ ఊళ్ళో ఫస్ట్ వాడు. ఇంకో స్కూల్లో చూస్తే అక్కడ ఇంకొక ఉంటాడు, ఆడక్కడ ఫస్ట్.
మొత్తం స్టేట్ మొత్తానికి ఫస్ట్ ఇంకొకటి ఉండొచ్చు. ఊరు కాదు, స్టేటు కాదు, దేశం కాదు. ఈ విశ్వంలోనే ఫస్ట్ టైం ఉండాలి. ఆ స్థాయికి వెళ్ళిపోతేనే కానీ జ్ఞానం రాదు. తొంభై తొమ్మిది పాళ్ళు బాగానే చేసామండి, వచ్చేస్తుందంటే రాదు. మీరు ఎప్పుడు రీచ్ అవుతారో 100 పాళ్ళు అయిన తర్వాత రీచ్ అవుతారు. దేహబుద్ధి బాగా ఎక్కువ ఉందనుకోండి, ఇదేంటి ఇలా నిలబడిపోయిందండి దేహం అనిపిస్తుంది. అంత లేదనుకోండి, పెయిన్ మాత్రం వస్తుంది, పెయిన్ తట్టుకోలేకపోతుంది అనిపిస్తుంది. ఇలా చేయాల నిలబడిపోయింది అని బాధ ఉండదు. కానీ పెయిన్ ఇది తలంపే, నిలబడిపోవడం తలంపే, పెయిన్ కూడా తలంపే. ఈ తలంపు వరకు నెగ్గేశారు. ఈ పెయిన్ని తట్టుకోవటం అనేది, దాన్ని చూడగలగటం అనేది మనం ఎంత లోతుల్లోకి మనలోకి వెళ్ళిపోతామో అంత బయట కనిపిస్తుంది, అంత దూరంగా కనిపిస్తుంది. అలా టచ్ చేయదు అది. ఈ దేహంతో పని ఏమైనా ఉందనుకోండి, ఈ దేహంతో కొంచెంసేపు పని చేసుకుంటాను, అందాక ఇక్కడ ఉండు అని చెప్పి ఒక రాయికి కూడా వచ్చు. తర్వాత మళ్ళీ పని అయిపోయిన తర్వాత తీసేసుకోవచ్చు. అలాగా కొంతమంది చేస్తారు లోకంలో, వాళ్ళకి పనులు ఉంటాయి కాబట్టి. ఒక మహర్షి కానీ, ఒక జ్ఞాని కానీ అవి కూడా చేయడు, ఒంటి మీద ఉంటుంది అంతే. మీరందరూ నా దేహాన్ని చూస్తున్నారు కాబట్టి, నా దేహానికి ఒక చెయ్యి ఉంది, 2 చేతులు ఉన్నాయి, ఆ 2 చేతుల్లో ఒక చేతి మీద కురుపు ఉందని తెలుస్తుంది అన్నారు. అంటే ఆయన దేహాన్నే చూడట్లేదు అసలు. అరుణాచల వంక తిరిగినప్పుడు కూడా ఆయన చూసుకుంటున్నాడు. భగవాన్ దేహం చూసేది ఎవరో భక్తులు. భగవాన్ చూస్తున్నారు ఆయన దేహాన్ని, వాళ్ళు చెబుతూ ఉంటే తెలుస్తుంది, చెప్పకపోతే అది కూడా తెలియట్లేదు. మరి అలాగని చెప్పి మనతో మాట్లాడట్లేదా? అక్కడ కూర్చున్న వాళ్ళతో మాట్లాడట్లేదా? ఎవరేమన్నా అడిగితే చెప్పట్లేదా? దేహస్పృహ లేకపోవడం కాదు అది. దేహాన్ని ఒక తలంపుగా చూడటం అనేది దేహస్పృహ లేకపోవటం కాదు. ఎంతకుముందు తెల్లగా ఉంది, ఇప్పుడు నలబడింది, మారింది, మళ్ళీ మారిపోద్ది, మళ్ళీ తెల్లగొస్తుంది, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది. ఏంటంటే నష్టం? అంతవరకు బాగానే ఉందండి. ఈ పెయిన్ మాత్రం పట్టుకోలేకపోతుంది. అంటే ఆ పెయిన్ కూడా అక్కడ తలంపుగా ఉన్నదన్న సంగతి తెలియట్లే. అంటే మనకు దేహబుద్ధి ఏ స్థాయిలో ఉందో భగవాన్ ప్రాక్టికల్గా చూపిస్తున్నారు పెయిన్ ద్వారా.
మొండి వాళ్ళు, జగమండి వాళ్ళు అయితే అప్పుడు ఇంకా గట్టిగా చేసుకుంటారు విచారణ. నేను దగ్గర ఎంత పెయిన్ వస్తా ఉంటే నీ సంగతి ఎలాగుందా, నీ సంగతి చెబుతానని చెప్పి ఇంకా నేను దగ్గరికి ఓ చచ్చిపోతూ ఉంటారు. ఈ దేహం ఎప్పుడు వెళ్ళిపోవాలనేది ఆడి చేతిలో ఉంది కదా. ఇంకా ఎన్నోనే పడవలసి అప్పుడు ఎలా తీసుకెళ్ళిపోతాడు. ఈ బాధలు ఏముండో చచ్చిపోతే వదిలిపోని అంటూ ఉంటారు. వాళ్ళు అన్నప్పుడు కూడా లోపల నేను సాగకూడదు అనుకుంటూ ఉంటారు. నోరేమో పోతే బాగుండు అనిపించదే, మనసు తెచ్చి పొరపాటుకుని పోకూడదు, వీళ్ళందరికంటే కూడా ఎక్కువ కాలం బతకాలనిపించదు. నోరు చెప్పేది ఒకటి, మనసు చెప్పేది ఒకటి. అప్పుడే పోతే ఎలాగా? ఇంకెన్ని పనులు ఉన్నాయి? ఆ పనులన్నీ దేహం మీద జరుగుతూ ఉంటాయి, మన సంబంధం ఉంటాయి. ఎవరైనా పగ్గ వేసి లాగేసినా భగవాన్ ఆ పగ్గనే కాల్ చేస్తాడు, కానీ మిమ్మల్ని ఎలా తీసుకెళ్తాడు? వెళ్ళనిస్తాడా? వెళ్ళనాడు. ఈరోజు బలీయంగా పట్టుకుని ఉంటే కనుక దేహం పడిపోయే లోపే జ్ఞానం ఇచ్చి మరి పంపిస్తాడు. మీ యొక్క దృఢ దీక్షణ మీద ఆధారపడి ఉంటాడు. నేను అన్న ఎరుకునేదో లోకం తలంపు అని చెబుతున్నారు కదా, అనుభవంలాగా ఇస్తున్నాడు. నువ్వు చెప్పింది ఎంతవరకు నువ్వు ఆచరిస్తావు చూస్తాను అని చెప్పి అనుభవంలాగా ఇస్తున్నాడు. రోజుకు ఒకరు చెబుతున్నారు కదా, అందరికీ అనుభవంలాగా ఇస్తాడు. వాళ్ళు చెప్పే సబ్జెక్టు మీద వాళ్ళకి అనుభవంలోకి ఇస్తాడు. అనుభవంలోకి ఇచ్చి అది పాస్ అయ్యేదాకా కూడా వదిలిపెట్టడు. మన సద్గోష్ఠిలో ఎలా చెప్పేస్తున్నాం, మనకు అనుభవం లేదు కదా లోపల చెబుతూ ఉంటుంది. అలా అనిపించినప్పుడు భగవాన్ దానికి సంబంధించిన నువ్వు ఏదైతే చెప్పావో నీకు అనుభవంలో లేకుండా ఒక సత్ప్రయోజనం కోసం ఇచ్చాడు. అది నీకు అనుభవం లేకుండా చెప్పావు కాబట్టి నీకు అనుభవంలోకి తెచ్చే వరకు అయ్యే ఇస్తూ ఉంటాడు. అది ఎంత దయ! అది భగవాన్ పరీక్ష పెట్టడం ఎంత దయ! కొంచెం పరీక్ష పెడితే కొంచెం దయ, ఎక్కువ పరీక్ష పెట్టేస్తే ఎక్కువ దయ. ఎక్కువ దయకి పాత్రలు అవుతున్నట్లు లెక్క. బండనేసి బాధేస్తూ ఉంటారా? మరి ఇప్పుడు ఎలా చేస్తున్నారో తెలియదు, కానీ ఆ కొబ్బరి డక్కలు తెచ్చి బాధేసేవారు. అలా బాధేస్తూ ఉంటాడు. ఎంత ఎక్కువ బాధితే అంత దయ అంటున్నాం. మనం అంటున్నాం డొక్క అనాలి, ఆ చితికిపోతూ ఉంటుంది, ఆ డొక్క అనాలి. మనం ఏదైతే భగవాన్ మన నోటంట ఆ వాక్ ఇస్తున్నాడో ఆ వాక్కి
ప్రాక్టికల్స్ పెడుతున్నాడు జీవితంలో, మంచిదే కదా. అదే సరైన దారి. జరగరాంది ఏం జరిగిపోవట్లేదు. ఏది జరగవలసిందో అదే జరుగుతుంది. మీ వ్యక్తిగత ప్రారంధాలన్నీ తీసి పక్కనెట్టేసి ఎప్పుడైతే ఈ శ్రీ భగవాన్ అనే వాడెక్కామో అవన్నీ పక్కనెట్టేసాడు కదా. అవి లేవు కదా ఇవాళ. అవి ఉంటే ఇంకో రకంగా ఉంటాయి మన మొఖాలు. మీకు నిజంగా జ్ఞానం వచ్చేయాలా, రాబోయే జన్మలన్నీ ప్రారంధాల ఈ జన్మలను పడాలా. మీరు రెడీ అయ్యి వచ్చారు కదా, మీరే రెడీ అయ్యి వచ్చారు. మేము ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాం అంటే ఆ ప్రేమించినా కానీ అటు తంతాడు. ప్రేమించినందుకు తన్నించుకోండి. తన తిన్నప్పుడు బాధగానే ఉంటుంది, కానీ ఆ బాధని తీపిగా మార్చుకోండి. కుంతీదేవికి వారసులు కండి. కుంతీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది. ఈ దేహంలో ఈ జీవుడు ఉండగానే ఎన్ని జన్మలు మారిపోతున్నాయో. అది ఎంత అదృష్టమో. ఇంత అదృష్టవంతులు అయ్యి ఉండి కూడా పరీక్ష ఏడుస్తురా ఎటువంటి. ఇది ఎలాగుందంటే, మీకు ఒక బంగారు నగ మెడలో వేస్తున్నారు, కాకపోతే వేడివేడిది. అప్పుడే నిప్పుల్లోని తీసి మెడలో వేస్తున్నారు. ఎవరు ఎందుకుంటారు? ఇది తట్టుకుంటే నగ మీదే అంటున్నారు. అది కాలిపోతుంది మరి మెడలో వేసుకుంటే. కొంతసేపు తట్టుకుంటే అది చల్లారదాకా తట్టుకుంటే ఆ నగ మీదే. ప్రతి పరీక్ష బంగారు నాగే మన మెడలో వేస్తున్నాడు. కాకపోతే అది ఎలాగ వేస్తున్నాడా, ఆ నిప్పుల కొలంలో తీసింది వేస్తున్నాడు, అది కాలిపోతుంది. నీటిలో ఆ నిప్పుల కోలంలో తీసేసి నీటిలో వేసేసి బాగా చల్లారిపోయిన తర్వాత ఏ భగవాన్ అంటాం మనం. బాధ తలంపే అని తెలియటం కోసం, దుఃఖం తలంపే అని తెలియటం కోసం, నొప్పి తలంపే అని తెలియటం కోసం ఆ పరీక్ష పెడుతున్నాడు. నువ్వు చేయవలసిందేంటి? ఏది తలంపు కాదో అదిగా ఉండాలి. ఏది తలంపు కాదో అదిగా ఉన్నప్పుడు తలంపు నిన్ను బాధించదు. నిన్ను బాధించదు. దేహం ఏమైపోతే ఏంటి కడుగుతుంటే. ఎప్పుడు పోవాలో అప్పుడే పోతాం, లేకపోతే మధ్య మధ్యలో కూడా పోతూ ఉంటాం. ఏదో ఒక డెత్ డేట్ ఉంటుంది, ఆ డేట్కే పోతాం. ఇలా మధ్య మధ్యలో పోతూ ఉంటామా? ఎన్నిసార్లు పోం కదా. అది ఆల్రెడీ నిర్ణయించబడి ఉందా లేదా? ఇంకా నిర్ణయించలేదంటారా?
అప్పుడే పోతాం కదా మరి. ఏ రోజు నిర్ణయించబడి ఉంటే ఆ రోజునే పోతాం. ఈలోపు పమ్మన్నా పోవం. అంచేత మరణ భయం అవసరం లేదు. ఎవరికి మరణ భయం అవసరం లేదు. సాధకులకే కాదు, అసలు ఎవరికీ అవసరం లేదు. చచ్చిపోతామేమో భయం అస్సలు అవసరం లేదు. దానికి తప్పించి ఇంక దేనికి భయపడాలి? నొప్పి ఉంది, చెయ్యి, ఎంజాయ్ చెయ్యి. కారంగా వేడిగా ఉన్న పచ్చడి బజ్జీని ఎంజాయ్ చేయట్లేదా? అలాగే ఇది కూడా ఎంజాయ్ చెయ్యి. హౌ టు ఎంజాయ్ ద పెయిన్. నొప్పితోటే నువ్వు ఆటలాడుకుంటున్నావు అనుకో, లోకంతో ఆటలే ఇంక నీకు. పీక్ స్టేజ్కి వెళ్ళిపోతే సాధకులు ఆ నొప్పులతో ఆటలాడుకుంటారు, ఆ దుఃఖాలతో ఆటలాడుకుంటారు. నిజమైన సాధకుడు బాధలు వస్తే అవి వచ్చినాయి అన్న సంగతి కూడా పట్టింది కూడా. ఎవరో నిజమైన సాధకుడు బాధలు ఏమన్నా వచ్చినా, అవి వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి మన ఇంట్లోకో మన మనసులోకో, ఇక్కడికి రాకపోతే ఇంకెక్కడికి వస్తాయి? ఇంట్లోకి వస్తాయి, లేదా ఒంట్లోకి వస్తాయి, లేదా మనసులోకి వస్తాయి. అవి వచ్చినాయి అన్న సంగతి అసలు పట్టించుకోడు. ఆ ఇంట్లోకి వచ్చేసేవంటే అని గంటేటో చూడ్డం. వీటికి సొంత ఇల్లు అంటూ ఉంటే కదా, సొంత వాళ్ళు అంటూ ఉంటే కదా, సొంత మనసు అంటూ ఉంటే కదా. పట్టించుకొని స్థాయే కాదు, అసలు వాళ్ళతో ఆడుకుంటాడు. అంటే కుక్క వచ్చేసి గీరేస్తుంది అనుకోండి, దాని చేతి గీరించుకుంటూ ఉంటాడు, దాన్ని ఎత్తుకుని అలారం ముద్దుగా ముద్దులాడుతూ ఉంటాడు. ముద్దులాడితే మొహం కూడా పీకేస్తుంది, తెగించేది ఉంటాడు. ఇంకా ఈయన్ని పరీక్షించడం మనం వల్ల కాదనుకున్నప్పుడు ఆ పీకేసే ఆ కుక్కే భగవాన్ అయిపోతాడు. అప్పుడు నొప్పులన్నీ మటుమైపోతాయి. దుఃఖ రూపంలోనే భగవాన్. అది దుఃఖంతో ఆటలాడుకుంటే ఏమవుతుంది? ఇంకేమైనా పరీక్షించడం అది ఎండ టైంలో ఆ కుక్క కాదు నేనేరా అని చెప్పి భగవాన్ రూపం చూపిస్తారు. లోకం తలంపు అని చెప్పేస్తున్నారు కదా. మరి ఒక పెయిన్నే తలంపుగా చూడకపోతే ఇంకా లోకాన్ని ఎలా చూస్తారు తలంపుగా? పెయిన్ తట్టుకుంటాకే నీకు పెయిన్కి అసలు సంబంధమే ఉంది. పెయిన్ దేహానికి, నీకు కాదు కదా. దేహం పడుతుంది పండనే. అందులోనే ఎన్ని అంటే శంకరాచార్యులు నీ పట్టేసుకుందంట నదిలో దిగితే మొసలే. ఆ మొసలే ఏముంటుందంట, నువ్వు సన్యాసం తీసుకుంటూ వదిలిపెట్టేస్తానంటుందంట. అది నిజమైన మొసలా దొంగ మొసలా? సన్యాసం తీసుకుంటానంటే విడిచిపెట్టేస్తుంది. అదేంటి ఆ మొసల కోరిక ఏంటది? ఇప్పుడు వాళ్ళ అమ్మగారు ఏమన్నారు, ఆర్యమ్మ గారు, అలా కొడుకుంటూ బతుకుంటే చాలులే, తీసుకుని సన్యాసం అన్నారు. అంటే విడిచిపెట్టేసింది. ఈడు సన్యాసే కానీ ఆ మొసలకి సంబంధం ఉంది.
సన్యాసం తీసుకుంటే విడిచిపెట్టేస్తుందా? ఏంటి మొసలికి అవసరం ఈ సన్యాసత్వం? ఈ బాలుడు కదా, ఈ బాలుడు సన్యాసి అవ్వడం మొసలికి అవసరం ఏంటి? అదైతే తిండి దొరికింది అని తినేయాలి కదా. నువ్వు సన్యాసం తీసుకుంటావమ్మా, మీ అమ్మని అడుగు, మీ అమ్మ ఒప్పుకుంటే కనుక విడిచిపెట్టేస్తాను ఇప్పుడే అన్నదండి. అదేం మొసలండి? నిజమైన మొసలు అదే, దొంగ మొసలా? ఈ నొప్పులేంటి? నిజమైన నొప్పులా, దొంగ నొప్పులా? నీ దేహాభిమానం ఏ మేరకు ఉందే అంటే ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడైనా సత్సంగంలోకి వచ్చిన తర్వాత అయినా మొత్తం మీద నా దేహం ఎంత బాగుందో ఇంకా తెల్లగా పనివేద్దాం అనుకున్నారు కదా. దానికి ఇప్పుడు సమాధానం చెప్పాలి. నలగొన్న పర్లేదు, ఏంటి నలిపెక్కిపోయింది, ఏంటంటే ఇప్పుడు నష్టం. ఈ సాధనలు చేసిన మొట్టమొదటిలో అంత ఉండదు కదా. అంటే అందరిలాగా మనం కూడా ఉన్నట్లో మంచి సబ్బు కొనేసుకుని మెరుపు వచ్చేలా పామేసుకుందాం అనుకుంటాం కదా. అప్పుడు ఆ తలంపుకి ఇప్పుడు సమాధానం చెప్పాలి, అంతేత నిలబడిపోద్ది. ఆ మాటలు ఏమైనా మీకు అర్థం అవుతున్నాయండి? నొప్పి వచ్చినప్పుడు మెలికలు తిరిగిపోతుంది దేహం, మనసు బోరమంటుంది కదండి. దేహం తిరగనే ఉండే, మనసుని అలా ఆడనే ఉండే, ఆ రెండు మీరు కాదు కదా. మీరు ఏదిగా ఉన్నారో అదిగానే ఉండండి. మీరు ఏదిగానే ఉన్నారు కదా, మరి అక్కడే ఉండండి. నేనుగా ఉంటారో ఉండటంగా ఉంటారో మీకు ఏ మేరకైతే అది కుదిరిందో అక్కడ ఉండండి. దేహం మీదకి వెళ్ళటం ఎందుకు, మనసు మీదకి వెళ్ళటం ఎందుకు? ఏ సాధన అయితే చేస్తున్నారో ఆ సాధనకు సంబంధించే పరీక్ష అది. లెక్కల పరీక్ష అని చెప్పి పిలిచి హిందీ పేపర్ ఇచ్చారనుకోండి, మేము రాయమంటారు. అంచేత పరీక్ష లెక్కలని చెప్పారు, మేము అది ప్రిపేర్ అయిన వచ్చామంటారు. ఒక పరీక్ష అని చెప్పి ఇంకో పేపర్ అవ్వకూడదు కదా. అలాగే జ్ఞాన సాధన అనుకోండి, జ్ఞాన సాధనలో వాళ్ళకి జ్ఞాన పరీక్ష పెడతారు. లెక్కల చదువుకు రమ్మన్నారు, లెక్కల పరీక్ష పెట్టారు. నేనుగా ఉండటం వస్తే కనుక లోకం అంతా తలంపే, పెయిన్ కూడా తలంపే, ఆ పరీక్ష పెడుతున్నారు. దీంట్లో భగవాన్ చేసిన తప్పే ఉంది? మీరు ఏ పరీక్ష కానీ ప్రిపేర్ అయ్యి వచ్చారో ఆ పరీక్ష పెడుతున్నారు. కొన్ని పరీక్షకు వెళ్ళిన తర్వాత ఆ సూత్రం ఏదో జ్ఞాపకం రావట్లేదు అనుకోండి, ఏదో పెన్ ఇచ్చుకున్నా ఇలా బొరగొక్కున్నా అందంగా ఉంటుంది. రావట్లేదు, జ్ఞాపకం రావట్లేదు, సూత్రం ఏంటబ్బా సూత్రం ఏంటబ్బా అని బుర్రగొక్కుంటే అదొక అందంగా ఉంది. అలా ఆ సూత్రం జ్ఞాపకం రావట్లేదు అని చెప్పి బావరమంటే ఆడటం ఎందుకు? ఇక్కడ ఉన్నది ఒకటే సూత్రం, అది నేను దగ్గర ఉండి అంతే. సాధన అదే, పరీక్ష అదే, సూత్రం అదే, సర్వం అదే, నేను. అంటే మన పూర్తి స్థాయిలో నేను దగ్గర ఉంటూనే పూర్తి స్థాయిలో దాని దగ్గర ఉండకుండా నేను 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 దగ్గర ఉంటున్నారు కదా, నేను ఎవరు అన్న దగ్గర ఉంటున్నారు కదా, అలా ఉంటూనే
వీళ్ళు నాది, వీళ్ళు నా మగుడు, వీళ్ళు నా పిల్లలు, ఇది కూడా అనుకుంటున్నాం. అది తప్పు. ఇవన్నీ ఏం చేస్తున్నాయి? నేను దేహభావంలోకి లాక్కొచ్చేస్తున్నాయి. నువ్వు ఎంత బలీయంగా ఉండాలంటే అని నేనుదో మిగతా వాటి గురించి తలంపు ఉండకూడదు, అసలు పట్టింపు ఉండకూడదు. మీరు విచారణలో ఉంటారనుకోండి, చాలా బలీయంగా ఉంటున్నారనుకోండి, ఎదురుకుండా భర్త వస్తారనుకోండి, అతను భర్త అన్న సంగతే తెలియదు, ఏదో రూపం వచ్చింది అంతే. అలా కాదు నా భర్త లేదా వీళ్ళు నా బిడ్డలో అని మీకు తెలిసిపోతుంది అనుకోండి, అంత లోతుల్లోకి వెళ్ళలేదని అర్థం. గుర్తుండటం వేరు, వాళ్ళ ఇంపాక్ట్ పడితే తీసుకోవటం వేరు. గుర్తుండొచ్చు, అలా గుర్తుపెట్టుకుని పలానా వాళ్ళ భర్త పలానా వాళ్ళ పిల్లలు అని గుర్తుపెట్టుకోవటం వేరు. అంతవరకు పర్వాలా. ఇంపాక్ట్ పడుతుంది అనుకోండి, దాన్ని మమకారం అంటారు. అంటే జ్ఞాన మార్గంలో సాధనలు చేసుకునే వాళ్ళ గురించి వస్తుంది. ఈరోజు భగవాన్ జయంతి రోజుని ఆ సబ్జెక్ట్ వేస్తున్నారు. భగవాన్ ఎవరినైనా సరే, భక్తి మార్గంలో ఉన్నా, యోగ మార్గంలో ఉన్నా, ఏ మార్గంలో ఉన్న వాళ్ళకైనా సరే మీరు ఏదో మీరు పాటించుకోండి అంటారు. కానీ ఇది జ్ఞాన మార్గం, అని నేనుంటేనే సాధన, నేనుందమ్మ చూడు అంటారు. ఒక మోక్షం కావాలని అంటారు ఎవరైనా. ఎవరికి కావాలో నాకే, నేనెవరు చూడు. ఒక జ్ఞానం కావాలంటారు. ఎవరికే? నాకే. అని నేనెవరో చూడు అంతే, అని నేను దగ్గర ఉండు. ఈ దేహాన్ని అంటిపెట్టుకుని, దేహబుద్ధి అంటిపెట్టుకుని నువ్వు సాధన చేసుకుంటావా? నా కోరికలు తీర్చకుండా వెళ్ళిపోతావా? మరి దేహం వేసుకొచ్చింది ఎందుకు? ఇంకెన్ని కోరికలు తీర్చుకోవాలి? అన్నీ తీర్చకుండా వెళ్ళిపోతే మా సంగతి ఏంటి? నీకు ఎలా చేయాలో చూస్తామని చెప్పి గోతుల్లో వేస్తారు. ఆ గోతులే ఆ బాధలు. ఇలా గోతులతో రెడీగా ఉంటారా? భగవాన్ ఏంటి రాబోయే జన్మలో ఆ ప్రారంభాలు పట్టుకొచ్చి ఇక్కడ పడేస్తాడు. ఆగామి కష్టాలనేది దీంట్లో పడేస్తాడు. ఈ దేహంలో ఉండగా వచ్చేస్తాడు. నువ్వే చూసుకోవడం నీకు ఆనందంగా ఉన్నప్పుడు ఇంకా ఆటలు కావాలా మనకి? నువ్వు చూసుకోవడం నీకు ఆనందంగా ఉందా లేదా? ఉండటమే నీకు ఆనందం అయితే ఇంక మిగతా ఆటలు కావాలా మనకెందుకు? నేను అనే దాంట్లోంచి ఆ ఫీలింగ్లోంచి తప్పుకుంటే గురువు సహాయం అర్థించవచ్చు. గురువు చూపు, గురువు వాక్కు, గురువు ప్రజెన్స్ నిన్ను లోపలికి గంటేస్తూ ఉన్నప్పుడు మీరు చెబితే మేము రావండే అని చెప్పిన వాళ్ళు 15 ఏళ్ళు అయింది. నిన్న మొన్న ఫోన్ చేశారు. వాళ్ళ ఆవిడకి, ఆయనకి 80, వాళ్ళ ఆవిడకి 75 సింపుల్గా. కొంచెం ఒంట్లో బాగుంటుందండి మా ఆవిడకి అని ఫోన్ చేశారు. మీరు చెబితే రాహుని సత్సంగం కూడా మానేశారు. సంవత్సరం 2-3 సార్లు అలా ఫోన్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఆవిడ సీరియస్ అయినప్పుడల్లా మాకు ఫోన్ చేస్తారా? సరిపోదు. వాళ్ళు ఏమన్నా అలమానా అంటాకేముంది, అటున్నోళ్ళు కూడా ఉంటారు. మనం ఎవరిని ఏమనక్కర్లేదు, అటున్నోళ్ళు కూడా ఉంటారు అంతే లోకంలో. ఈశ్వరుడు తెలియకుండా వాళ్ళు ఉన్నారంటే, ఈశ్వరుడికి తెలియకుండా ఏ కష్టం వస్తుంది నీ దగ్గరికి? మరి తెలుసు పంపించినప్పుడు వాడు కష్టం ఎలా అవుతాడు? వాడు చుట్టం అవుతాడు. కానీ
నీ కష్టాలు నీకు చుట్టాలి కదా, ఆ సంగతి ఎలా మర్చిపోతున్నావు? లోకంలో తిరగటానికి ఈ సోకాళ్ళు వ్యాపార భక్తికి అలవాటు పడిపోయాయి. మనకు భోగాలు కావాలి, సుఖాలు కావాలి, లిస్ట్ ఉంటుంది కదా. ఇది ధన కనక వస్తు వాహనాల మొత్తం, ఉద్యోగ అభివృద్ధి, సంతాన అభివృద్ధి, పుత్ర పౌత్రాభివృద్ధి రస్తు, ఇవన్నీ అలవాటు అయిపోయి ఉంటాయి కదా. భక్తులు అంటే అలాగే ఉండాలనుకుంటున్నారు. ఆ పుట్టి యోగం ఉంటే ఎలాగ పడతారా? యోగం లేకపోతే మనం ఏం చేయలేము. దాని గురించి ఎందుకు? వాళ్ళ భగవాన్ పుట్టేశారండి. వాళ్ళ పుట్టుక అంటే ఏంటో తెలియనివాడు పుట్టేసాడు. అలా మీకు పుట్టినరోజు చేస్తామండి అంటే అసలు మీరు పుట్టర్లేదు చూసుకుంటారు బాబు, ఇవాళనన్నా ఆ గిఫ్ట్ అన్న ఇవ్వండి నాకండి ఎవరు. కానీ ఆ రోజు శుభ్రంగా భాగానికి తలాంటి చేసి కూర్చోబెట్టేసి ధూపం వేసేసి ఆయన పేరు చెప్పి వాళ్ళ భోజనం వండేసి తినేసి వెళ్ళిపోతారు. ఏదో అరుణాచలంలో లైవ్ వేస్తున్నారా చూడండి అని ఎవరో లింక్ పంపించారు. సో వరగా చూస్తే భోజనాలు కనబడుతుంది. మంచిదే, భోజనాలు పెట్టుకోవద్దని కదా. నాకు పుట్టినరోజు చేయడం ఎందుకు? అసలు మీరు పుట్టారో లేదో చూసుకొని ఇవాళైనా చూసుకున్నారా బాబు, మీకు పుణ్యం ఉంటుంది అంటున్నారు. మనమేమంటాం, ఇవాళ కనీసం బూర్లన్నా తినాలి కదా, బాగానే బూర్లని ఇష్టం అని బూర్లన్నా తినాలి కదా. అది తింటాకు వచ్చి ఈయన ఎప్పుడు అడిగేది కదా, ఇవాళ కొత్తగా అడిగి ఏం అడుగుతున్నాడు? ఆ పుట్టింది ఎవరు చూసుకోమన్నాడు. నేను కంచేపు అనుకుంటూ వెళ్ళిపోతాం. పొట్టలో బూర్లు పడ్డాయి లేదా, నాలుగు తీపి ఎక్కింది లేదా, అమ్మాయి బాగుంది, అయిపోయింది, వెళ్ళిపోదాం. మళ్ళీ భగవాన్ పుట్టినరోజు దాకా బూరెలు తింటాక లేదు అనుకుంటే మళ్ళీ మధ్యలో తినేసి ఏముందో వండేసుకుని, ఏదో ఒక పండగ రాకుండా పోద్దా. చాలామంది హిందువులు వేరే మతాల్లోకి ఆడవాళ్ళు ఎందుకు వెళ్తున్నారంటే ఒక ఆయన చెప్పాడు, ఈ పండగ వస్తే అసలు గుండుగులన్నీ దింపేసి కడగాల, దులపాలి. ఈ బాధలు ఏం పడతారో బాబు చెప్పి మతమే మార్చేశారు. శుభ్రంగా ఆదివారం నాడు చికెన్ వండుకుని బిర్యానీ వండుకుని తినేసి, మనం గుళ్ళోకి వెళ్తే చికెన్ బిర్యానీ తినేసి వెళ్తే బాగోదు కదా. ఎన్ని గుండుగులు మరి పుట్టినరోజులు పెట్టినాయేమో అది ఖర్చు పెట్టరు, బాసాన బయట ఎక్కించి ఉంటారా. ఏమైనా చుట్టాలు వచ్చినప్పుడు చూసారు మా పుట్టినరోజులు అని పెట్టారు అని చూపించుకుంటా ఉండాలి. ఎంత బాగుందా బాగా, అది కూడా అటువంటిది మనకు కూడా ఒకటి ఉంటే బాగుందని ఆవిడ అనుకుని ఆవిడ కొనుక్కుంటుంది. అవన్నీ పైకి నుంచి కిందకే దింపించి, సంవత్సరం ఒకసారి అనుకోండి అయినా కానీ దింపించి ఇవన్నీ కడిగించి ఎండలో పెట్టించి మళ్ళీ పైకి ఎక్కిందడం, అది పెద్ద తలపోటు, చేతులు పడిపోతాయి. మన ఆస్తులు ఇవి అని మన ఆస్తులను రక్షించుకోవడం కూడా 2-3 రోజులు పని దానికి, చేతులు పడిపోతున్నాయి. మతం మారిపోతే ఈ గొడవే ఉండదు కదా, ఉపవాసాలు కూడా ఉండదు, నీసు తినకూడదన్న కూడా ఉండదు. శుభ్రంగా ఆదివారం చికెన్ తినేసి వెళ్ళిపోవచ్చు. శుక్రవారం అయితే మరీ మంచి మటన్ తినేసి వెళ్ళిపోవచ్చు. అయితే తిండికి వెళ్ళటం ఉండదు, ఎన్ని కావాల్సిన తినేయచ్చు. చూడండి ఆ ప్రార్థనలు గట్ట ఎలా ఉండదు చూడండి. జబ్బులు తగ్గించు, స్వస్థతలు ఇవి పైకి చెబుతారు, లోపల ఇవాళ ఒక చికెన్ ఒకటే తిన్నాం, వచ్చే నెలలో చికెన్ మటన్ కూడా కొనుక్కొని స్థామత ఇచ్చేయి. ఈ కోరికలన్నీ దేనికి సంబంధించినవి? ఈ బొంద కోసమే కదా. ఈ బొందను బాగా పోషించు, వారానికి 2 చికెన్లు 3 మటన్లతో నడిపించు, ఇవే కదా కోరికలు.
ఒక ఆత్మజ్ఞానం కావాలి, ఒక మోక్షం కావాలి, ఏమైనా ఉన్నాయా? కొంతమంది ఆ మాటలు కూడా చెబుతారు, కానీ చికెన్ తినేసి చెబుతారు. నువ్వు నిజంగా కాలాతీతుడు అయిపోతే తిన్నా తప్పులేదు, మహర్షి స్థాయికి వెళ్ళిపోతే తిన్నా తప్పులేదు. కానీ తినేది చికెను మటను బోధించేది ఆత్మజ్ఞానం అయితే కనుక నమ్మక్కలేదు. వాళ్ళ దగ్గర ఏముండదు, వాళ్ళకే తెలియదు. అందమైన పదాలు పలుకుతారు అంతే, అంటే వాళ్ళు మోసం చేసుకుంటూ ఉంటారు. మంచిదే. ఈ మధ్య ఎవరాగానే అడిగారు, ఏమంటే మోక్షాన్ని పొందేయాలని ఉందండి. ఎందుకు అంత కంగారే ఉంది, వెళ్ళి పుట్టవచ్చు కదా, కంగారే ఉంది, తర్వాత నెమ్మదిగా చేసుకోవచ్చులేండి సాధన అని చెప్తాను. అదేండి గురువుగారు ఏంటి మీరు అలా చెప్తారండి? బాబు, యోగి పొందుతాడు, భోగి కూడా పొందేస్తాడా? యోగి 2-3 జన్మల్లో సాధన చేసుకుని పొందుతాడు, వాడు కష్టపడతాడు. నువ్వేం కష్టం పడక్కర్లేదు. నీకు చికెన్లు కావాల్సిన చికెన్లు తిను, మటన్లు కావాల్సిన మటన్లు తిను, ఏ రిస్ట్రిక్షన్స్ ఉండవు, శుభ్రంగా పొందేస్తావు. ఎప్పుడు ఈ యుగాలన్నీ అయిపోయిన తర్వాత యుగాంతంలో ప్రళయం వస్తుంది. ఆ ప్రళయంలో ఎవరో శివుడు అందరికీ జ్ఞానం ఇచ్చేస్తాడు, కలిపేసుకుంటాడు తనలో. ఇప్పుడు ఇంత కష్టపడి ఇన్ని జన్మలో కష్టపడి బాధలు పడి పొందడం ఎందుకు? శుభ్రంగా మనకు కావాల్సినది మనం తినేయచ్చు. యుగం అంతం అయిపోయే ముందు ఏం చేస్తాడా శివుడు? ఏం చేస్తాడా? తనలో అలా ఏం చేసుకుంటాడు. తను ఎవరో జ్ఞానమే కదా, అప్పుడు అందరూ జ్ఞానంలోకి వెళ్ళిపోతారు. ఏదో బాగుంది కదండి, మనం కూడా సాధన చేయటం ఎందుకు? ఇప్పుడు ఆత్మజ్ఞానం వచ్చేయాలనుకోవటం ఎందుకు? ఏకాంతాలు అందరికీ ఆత్మజ్ఞానం, అందరికీ మోక్షమే, అందరూ లయం అయిపోతాం. లయం అయిన వాళ్ళు అందరూ శివుల్లోనే ఉంటారు. ఈలోపు కంగారు పడిపోయి చేసేయడం ఎందుకు? నెత్తి నీరు కొట్టేసుకోవడం ఎందుకు? అటువంటి ఛాన్స్ కూడా ఉంది మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే. అంటే ఇప్పుడు కలియుగం ఇంకా 4 లక్షల సంవత్సరాలు ఉంది కదండి. 5,000 సంవత్సరాలు అయింది. 4 లక్షల సంవత్సరాలకి 5,000 సంవత్సరాలు అయింది. అంటే 3,99,995 సంవత్సరాలు ఉంది. శుభ్రంగా అప్పుడు దాకా తిరుగుతా హాయిగా మీకు పదవులు కావాలని పదవులు వెళ్ళచ్చు. ఈ మటన్ గట్ట సరిపోతే రకరకాల మాంసాలు ఉంటాయి, అవి కూడా తినచ్చు. పెట్ట మాంసం, ఈ కౌజు పీటలు గట్ట అంటూ ఉంటారు, అవి తినచ్చు. తిని అయితే సినిమాలో పాట కూడా ఉంది, చిరంజీవి గారు పాడు, ఉప్పు చేప పప్పుచారు. పప్పుచారు కాంబినేషన్ ఏంటి? ఉప్పు చేప. మామూలు పప్పుచారు అయితే బాగోదు. ఆ ఉప్పు చేప చక్కగా వేపించుకుని కాల్చుకొని శుభ్రంగా తిని అది ఒక్కసారి నాలుక మీద పెట్టి ఇలా నవ్వులి తింటే ఈ పప్పుచారు అంతా తినేయచ్చు. పప్పుచారు గిన్నె అన్నం తినేయచ్చు. అటువంటి అందాలు బోళ్ళని ఉన్నాయి కదా. అంటే మరీ కొనుక్కోవాలని స్థాయి ఉంటే కనుక అలా కూడా సాటిస్ఫై అయిపోవచ్చు కదా. అర్జెంటుగా జ్ఞానం పొందేయాలని చెప్పి కింద మీద పడిపోయి చెమటలు అట్టేసి వాళ్ళంతా బాడైపోయి మీకంత కంగారు అక్కర్లేదు. మీకు శుభ్రంగా 3,99,995 ఏళ్ళు ఉన్నాయి. ఏంటి జ్ఞానం పొందకపోయినా కానీ ఆఖరికి లయం అవుతుంది. అంటే కొన్ని లక్షలాది జన్మలు ఎత్తవచ్చు, అసలు జ్ఞానం గురించి ఆలోచించక్కర్లేదు. ఇంచేత శివుడు దయామేడు కదా. లోకం ప్రళయం వస్తుంది, ప్రళయం వచ్చినప్పుడు అందరూ కొట్టుకుపోయినప్పుడు ఆయనలో లైవ్ అయిపోతాం. మొత్తంగా చక్కగా ఇన్ని లక్షల జన్మల పాటు భోగాలు అనుభవించినా కానీ ఆఖరికి లయం అయిపోతాం కాబట్టి ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది. ఇదైతే బాగుంది కదా, ఫ్రీ పథకం కదా. గవర్నమెంట్ ఫ్రీ పథకం కంటే పెద్ద ఫ్రీ పథకం ఇది, శివుడిచ్చే ఫ్రీ పథకం. శుభ్రంగా తిరగచ్చు. ఇప్పుడు అర్జెంటుగా జ్ఞానం పొందేలా అనే భగవాన్ లాంటి పెద్దవాళ్ళు ఎవరో చెబుతారు. మాలాంటి వాళ్ళు అదే పట్టుకుని ఊరేగుతూ ఉంటాం. జ్ఞానం పొందంటారా బాబు, అసలు నిన్ను నువ్వు తెలుసుకో. నిన్ను నువ్వు తెలుసుకుంటే స్పాట్ ఇంకదే స్పాట్లో
నీకు తెలిసిపోద్దే సుఖమే సుఖం నువ్వు ఈ సుఖం కోసం అవి తినటం ఎందుకు, అనారోగ్యాలు తెచ్చుకోవటం ఎందుకు, మళ్ళీ ఇంకో వాళ్ళ దగ్గర సుఖం ఉందనుకుని ఆ పిచ్చి భ్రమలో పట్టడం ఎందుకు, నువ్వే సుఖం రా బాబా అనేది చెబుతూ ఉంటాం అనుకోండి. ఇది నిజమే, అబద్ధమేం కాదు. కానీ అంత కంగారు పడిపోయి ఒళ్ళనొప్పులు తెచ్చేసేసుకుని ఇంకా తప్పదంట మనకి, ఇంక జ్ఞానం పొందే తీరాలా, కొంచెం వాయిదా వేసుకోవచ్చు కదా అని అప్పుడప్పుడు మనసు చెబుతూ ఉంటుంది. మనం దాని మాట ఏమీ వినం, మండుగా పట్టుకుంటాం. అప్పుడు చూడండి మనసు ఎంత బాగా సాగరంతుందో, ఒళ్ళంతా నిలబడిపోద్ది. మీరు సబ్బెట్టు రుద్దకపోయినా కానీ తెల్లగా అయిపోతారు. మనసు ఎప్పుడైతే అలాగ ఒక నిర్ణయానికి వచ్చేసిందో అందం వచ్చేస్తుంది. అమ్మాయి మనల్ని చంపడే మనం చావక్కర్లేదు, హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా బోల్డన్ని ఉన్నాయి. ముందు ముందు దునపోతులు తినచ్చు, అంటే తర్వాత పుట్టబోయే జన్మల్లో. ఇప్పుడు మామూలుగా ఏలాడేస్తున్నారు కదా, చికెన్లో మటన్లో వీటిని ఏలాడేస్తున్నారు కదా. ఇతర దేశాలు ఏదో దున్నపోతులు కూడా ఏలాడేస్తారు, అట్లా కూడా తింటారు. మనకు అనిపించలేదా ఎప్పుడన్నా అసలు దున్నపోతు మాంసం ఎలాగ ఉంటుందో, టేస్ట్గా ఉంటుందా, ఎలాగ ఉంటుందో అనిపించలేదా? మీరు ఎంత అమాయకులు ఏంటండి, అనిపించాలి. దున్నపోతు మాంసం ఎలాగ ఉంటుందా, లేకపోతే ఏంటి రకరకాల పిట్టలు, అంటే ఏది కనపడితే సృష్టిలో దాన్ని చంపేయటం, కాల్ చేసుకోవడం, లేదా వండేసుకోవడం, తినేయటం. అది పుట్టింది మనం తినటం కోసమే. చాలా మతాలు అలాగే చెబుతాయి. సృష్టి ఉన్నదంతా నీకోసమే. ఏ జంతువునైనా ఏ పక్షినైనా సరే నువ్వు తినచ్చు, నీకు ఆ హక్కు ఇచ్చేసాను అని వాళ్ళ దేవుడు చెబుతాడు. అలాగే ఏ మాసాన్ని ఎలా వండుకోవాలో కూడా చెబుతాడు. దాంట్లో ఏది తినొచ్చు ఏది తినకూడదు అనుభవం మీద చెబుతాడు ఆ దేవుడు. మనకు ఆ దేవుడు అయితే భలే ఉన్నాం. ఈ దేవుడు తగిలాడు మనకి. ఎప్పుడు చూసినా పప్పు తోటకారం. అంటే మనసు బలోపేతం చేస్తూ ఉంటుంది శరీరాన్ని, ఇంకా దానికి తిరగలేదే. అంటే ఇప్పుడు రేపించి అంటే డబ్బులు ఇచ్చేస్తాడు, రేపించి నువ్వు శుభ్రంగా పెకడాడేసుకోవచ్చు, తాగేసుకోవచ్చు, నీ ఇష్టం తిరిగేయచ్చు. ఇదిగో డబ్బులు ఎంత కావాల్సిన డబ్బులు పట్టుకెళ్ళి అని ఆ యజమాని కానీ ఆ తండ్రి కానీ ఆడికి స్వేచ్ఛ ఇచ్చేసాడు అనుకోండి. అయ్యో బాబా మా యజమాని ఎంత గొప్పోడు, మా నాన్న ఎంత మంచోడు అనుకుని ఇంక గంతులు వేసుకుంటూ వెళ్ళిపోతారు కదా. ఆ పని చేసేస్తాడు హ్యాపీగా, ఎంత పెద్ద పని అయినా చేసేస్తాడు, బట్టలు ఎత్తేస్తాడు. అంతా అయిపోయిన తర్వాత డబ్బులు ఇస్తాను రేవండి మంది వేసేసుకోవాలని అడుగుతాడు, డబ్బులు పట్టుకెళ్తాడు హాయిగా. ఆ చుక్కతో పాటు మొక్క కూడా తినేస్తాడు, శుభ్రంగా పడుకుంటాడు హాయిగా. ఎంత కష్టపడి చేస్తాడు పని. నువ్వు చికెన్ తినకూడదు, మటన్ తినకూడదు, అటువంటి ఏమో మా దగ్గర ఉండవు. నువ్వు ఎంత ఇస్తావు జీతం, నువ్వు పప్పు తోటకూర తినాలంటే ఇంకా ఆడేం పని చేస్తాడు. మరి ఆ దేవుడు ఎక్కడ, మనసుగాడు ఏం పని చేస్తాడు? సాధన చేయమన్నా ఏడుతూ చేస్తాడు. చెయ్యాలా తప్పదా, తగాల చదవాలా, ఈ దేవుడి సామానికి అడగాల, ఎవరైనా కడిగి పెట్టేస్తే బాగుండు, సింపుల్గా అష్టోత్తరం చేసేసుకుందాం. ఈ దిక్కు మనసు ఆడదాన్ని పుట్టే నాకే వచ్చింది. మగవాళ్ళు అయితే శుభ్రంగా కూర్చుని మంత్రం చదువుకుని వెళ్ళిపోతారు. ఇవన్నీ మనం శుద్ధి చేయాలి. దాంట్లో ఆనందం లేదు కదా వీళ్ళకి. పాత్రల కింద కనిపిస్తున్నాయి, దాంట్లో బ్రహ్మం కనిపించలేదు. మరి ఏం చేస్తాం? ఈ తుడుపు శుద్ధి ఇదంతా కూడా అది సాధన కింద అనిపించట్లేదు, ఒక ఆనందం రావట్లేదు దాంతో. అంటే ఈ ఇంట్లో ఆడవాళ్ళు మానేసి కొంతమంది మగవాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, పూజ అలా చేసుకుంటానంటారు. వీళ్ళకి రెడీ చేసి ఇస్తామంటే పుణ్యం అంతా ఆడికి పట్టుకెళ్ళిపోతాడా. నేనేమో ఈ పాలేరుతానమా అనుకుంటారు. పుణ్యం అంతా వీళ్ళకి వస్తుందని తెలియట్లేదు. ఆడేదే దిష్టిలో ఉండి బయటికి వెళ్ళిన తర్వాత ఎవరితో ఏం మాట్లాడాలో ఆ దిష్టిలో ఉండి అసలు మంత్రాలు సరిగ్గా చదవడాడు. ఈ కష్టపడి మీరన్నా చేస్తే కనుక
ఇది చూస్తాడు ఈశ్వరుడు. పుణ్యం అంతా మీకు ఇస్తాడు. అంటే అష్టోత్తరాలు చదవటం ఒకటే పుణ్యమా? తొడవటం పుణ్యం కదా. అగరపల్లి వెలిగించడం ఒకటే భక్త. అగరపల్లి రెడీ చేసి అక్కడ పెట్టడం భక్తి కదా. అది ఎవరికి ఎక్కువ పర్సంటేజ్ వస్తుందో మీకు తెలియట్లే. ఇంక విచారణ చేసేవాళ్ళకంటే భక్త చిచ్చి రోత. ఏంటి భక్తి ఏంటి సరిగ్గా నేను చూసుకోవాలి, కానీ అది నిజమైన దేవుడు కాదు. అవి విగ్రహాలు. అవి విగ్రహారాధకులే వాళ్ళ. పోనీ ఏదో విగ్రహారాధన చేసేవాళ్ళు కరెక్ట్ కాదు అని ఏ ముస్లిమ్స్ ఏ క్రిస్టియన్స్ అంటే వదిలిపోద్ది. కానీ జ్ఞానయోగులకి ఒక స్థాయి వచ్చేసరికి ఏమంటే తెచ్చి ఆ విగ్రహాలు అవి. ఇది ఫోటో, ఇది భగవాన్ ఎక్కడున్నాడు దాంట్లో. ఈ కాగితం మొక్కకి ఫోటోకి దండేస్తారా? అది అర్థం ఉందా? నిజమైన భగవాన్ హృదయంలో ఉన్నాడు, మరి ఆయనకి ఎలా వేస్తుందండి? ఆయనకి దండ అక్కర్లేదు. నేను చూసుకోమన్నాడా? నేనే చూసుకుంటాం. మేము ఎంత డిగ్నిటీగా ఉన్నాం. మా స్థాయి ఫస్ట్ క్లాస్, మేము క్లాసు, మీరేమో మాసు. అంచేత విగ్రహాలను ఆరాధిస్తున్నారు. వీళ్ళు నిజంగా క్లాసే. మాసంలో చూసి వీళ్ళు మాసం అనుకోవడంలో వాళ్ళు దిగిపోతున్నారు. వీళ్ళు అంచేత ఈ విగ్రహాలను ఆరాధించే వాళ్ళకి ఒక విగ్రహం ఉంది, వీళ్ళకి కూడా విగ్రహం ఉంది. విగ్రహారాధన ఖండించే వాళ్ళు ఎవరి కాళ్ళకి సొంతంగా ఒక విగ్రహం ఉందని తెలియట్లే. సజీవంగా ఉన్నది అది కూడా విగ్రహమే. మనలో ప్రతి ఒక్కరికి ఒక విగ్రహం ఉందా లేదా? ఈ విగ్రహానికి కాళ్ళు చేతులు ఉన్నాయి కదా, ఇది కూడా విగ్రహమే కదా. రాతిలో ఉన్న దేవుడిని కనిపించట్లేదు కాబట్టి అది విగ్రహాన్ని రాయిగా చూస్తున్నావు. మరి ఇది నీ విగ్రహమే కదా. నీ విగ్రహాన్ని నువ్వు పూజించుకుంటలేదు రోజును. నేను ఎంత మంచిదాన్ని, నేను ఎంత మంచివాడిని అని అష్టోత్తరాలు చేసుకుంటలేదండి నువ్వు రోజును. అష్టోత్తరం అంటే నువ్వు అంత గొప్పవాడవా ఇంత గొప్పవాడు అని చెప్పడమే కదా. ఈ విగ్రహాన్ని కూడా మనం పూజించుకుంటున్నాం లేదా? అది 108తో సరిపెట్టేస్తున్నాం. ఈ సహస్రం అయిపోతుంది. నేను ఎంత మంచిదాన్నో అని అనుకుంటున్నప్పుడల్లా ఒక మంత్రం చదువుకున్నట్టు కదా. ఏది ఈ విగ్రహానికి ఇది జీవంతో ఉంది అనుకుంటున్నారా? ఆ రాతిలో ఉన్న విగ్రహం కూడా జీవం ఉంది. చైతన్య స్వరూపం అంటారు దాన్ని. ప్రాణశక్తి దానికే ఉంది. అది కదలదు. రాతికి కదిలే లక్షణం ఉండదు కాబట్టి కదలదు. చేయి కదులుతుంది. అంచేదంటే ఈ దేహానికే కదిలే శక్తి ఉంది, దానికి కదిలే శక్తి లేదు. కానీ దాంట్లోనే శివుడు ఉన్నాడు, దీంట్లోనే శివుడు ఉన్నాడు. శివుడు లేకపోతే శవమే కదా. శవం ఎక్కడ మాట్లాడుతుంది ప్రాణం పోయిన తర్వాత? ప్రతిరోజు ఎవడి విగ్రహాన్ని ఆరాధిస్తున్నాడా లేదా? పౌడర్ రాసాడు అంటే పూజించడే లేదా? ఆడ విగ్రహానికి ఆడ పౌడర్ రాసుకున్నాడు కదా. ఇది తప్పు కానప్పుడు అది ఎలా తప్పుతుంది? ఎవడి విగ్రహాన్ని ఆడు పూజించుకుంటున్నాడు లేదా, ఆరాధించుకుంటున్నాడు లేదా? వీడి విగ్రహాన్ని వీడు ఆరాధించడమే కాకుండా ఇంట్లో ఏదో విగ్రహం ఉంటుందో ఆ విగ్రహాన్ని ప్రేమించేస్తాడు. ఈ విగ్రహాన్ని ఆరాధించుకుంటాడు, ఆ విగ్రహాన్ని కూడా ఆరాధించాడు. ఎంత బాగుంది విగ్రహం, ఎంత బాగుంది విగ్రహం అనుకుంటూ ఉంటాడు. ఇది విగ్రహారాధన కాదా? అంటే శిలారూపంలో ఉంటేనే విగ్రహమా? దేహరూపంలో ఉంటే విగ్రహం కాదా? ఆ విగ్రహారాధన చేయనివాడు ఎవడ భూమి మీద? విగ్రహారాధన తప్పు అన్నవాళ్ళు కూడా విగ్రహారాధన చేస్తున్నారు. ఎంచేతంటే వాళ్ళ విగ్రహం అంటే వాళ్ళ దేహమే వాళ్ళ విగ్రహం. ఎవరి దేహాన్ని వాళ్ళు ఆరాధించుకుంటున్నారు. అలా ఇంట్లో ఉన్న దేహాలను కూడా ఆరాధిస్తున్నారు. ఇది కూడా ఖచ్చితంగా విగ్రహారాధనే కదా. ఇది కూడా కాదు, ఇదే విగ్రహారాధన. రాతిలో శివుని చూసుకుని శివుడికి ఆరాధిస్తూ ఉంటే అది విగ్రహారాధన కాదు, అది శివారాధన. ఈ దేహంలో ఒక జీవుని చూసుకుని ఇది నేనే నిజం, ఈ దేహమే నిజం, ఈ పేరే నిజం అని ఇది విగ్రహం కింద అనుకోకపోయినా కానీ ఇది విగ్రహారాధన. ఇదే నిజమైన విగ్రహారాధన. రాతిలో శివుని చూసి ఆరాధిస్తే అదే
విగ్రహారాధన కాదు, అది శివారాధన. ఎవడి దేహంలో ఆడు విగ్రహం చూసుకుంటున్నాడు, విగ్రహం అని తెలియకుండా ఆ విగ్రహాన్ని ఆరాధిస్తున్నాడు. దానికి అందమైన బట్టలు కడుతున్నాడు, చక్కటి రుచికరమైన భోజనం పెడుతున్నాడు. రాత్రి పెడితే మీరు తినాలి కదండి అంటారు. ఆరగింపు వేరు, తినటం వేరు. ఆరగింపు అనేది ఒకటి ఉందని వీళ్ళకి ఎక్కడ తెలుస్తుంది? దేవుడికి ఆరగింపు పెట్టిన తర్వాత నువ్వు ప్రసాదం నోట్లో వేసుకుంటే మధురంగా ఉంటుంది. అంటే దేవుడు తిన్నాడు, ఆయన రుచి చూశాడు, ఆయన ఎంగిల్ చేసింది మనం తింటున్నాం అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. ప్రసాదం నువ్వు మామూలుగా ఇంట్లో పాయసం వండుకుని స్టవ్ మీద ఉంచుకో, అలా కాకుండా ఒక ప్లేట్లో తీసుకుని ప్రసాదం ఆ పాయసం తీసుకుని దేవుడి దగ్గర పెట్టు, ఓ దండం పెట్టుకో, ఒక పూజ చేసుకో, దీపారాధన చేసుకో, తర్వాత ట్రై చేయి. ఇది టెస్ట్ అయ్యి అది టెస్ట్ అయ్యి. ఈ ప్రసాదం తిను, ఆ పొయ్యి మీద ఉన్నది తిను, రెండింటికి కంప్లీట్గా డిఫరెన్స్ ఉంటుంది రుచిలో. అది తీయగానే ఉంటుంది, ఇది తీయగానే ఉంటుంది, కానీ ప్రసాదం మధురంగా ఉంటుంది. ఎంచేత నువ్వు పెట్టింది ఆరగించాడు స్వామి. అది ఇంకా ఎవరు ఆరగించలేదు, అంచేత మామూలు తీపిగా ఉంది. ప్రసాదం ఈయన ఆరగించాడు కాబట్టి, స్వామి ఆరగించాడు కాబట్టి ఎంతో మధురంగా ఉంటుంది. దేవుడు ఎంగిల్ చేశాడు, ఎంత మధురమో. అనంతుడు అంతరావణ స్వామి నువ్వు ఏదో అన్నావు అని చెప్పి కొంచెం ఎంగిల్ చేశాడు, చిన్న నోట్లో వేసుకున్నాడు. ఆ ఎంగిల్ నువ్వు తింటున్నావు, అది ఎంత మధురంగా ఉందో. నిజమైన విగ్రహాలు ఏదనేది ఎవడి దేహాన్ని వాడు పూజించుకుంటున్నాడు, ఇంకో దేహాన్ని ఆరాధిస్తున్నాడు. ఆ దేహానికి ఏం కావాలో వాటి కోసమే జీవితాంతం బతుకుతున్నాడు. ఎంత సంపాదించినా కానీ ఈ దేహం కోసమే. మరి నిజమైన విగ్రహారాధన ఏది? శవారాధన చేస్తున్నారు వీళ్ళు. శవారాధన చేసేవాళ్ళు అందరూ శివారాధన చేసేవాళ్ళు విగ్రహారాధకులు అంటున్నారు. ఆ రాతిలో ఉన్న శివుడు ఆడు కనపడడా? అలా ఎలా కనపడతాడు? ఆడికి అంత శక్తి ఎక్కడ ఉంది? మనకు రెండో ఆపర్చునిటీ కూడా ఉంది. ఏంటి బాబు, నొప్పులు పడలేకపోతున్నాం అండి, ఈ భగవాన్ పరీక్షలు పెట్టేస్తున్నాడు, మాకు రాబోయే జన్మలు తీసేస్తుంటే చాలా తట్టుకోలేకపోతున్నాం అనుకుంటే 3,99,995 సంవత్సరాలు ఉన్నాయి. అసలు ఏ సాధన చేయకు, అలా పడుండు, భోగాలే పొందే శుభ్రంగా. ఎన్ని భోగాలు కావాల్సిన అన్నీ పొందే. ఆఖరిని శివుళ్ళు ప్రళయం ఇస్తాడా, ప్రళయంలో లాగేసుకుంటాడు. ఎన్ని జన్మలు పుట్టచ్చు హాయిగా. శుభ్రంగా పుణ్యాలు చేసేసుకోండి, వచ్చే జన్మలో కూడా భోగాలు వచ్చేస్తాయి, మంచిదే కదా. మనకు వచ్చే జన్మలో కూడా భోగాలు కావాలి కదా, ఈ జన్మ ఒకటే కాదు కదా. అంటే పుణ్యాలు చేసుకోండి, మంచిదే కదా. జ్ఞానం వస్తుందా లేదా? కొంచెం ముందు కొంచెం వెనక అంతే తేడా కదా. శుభ్రంగా చేసేసుకోండి, అది కూడా ఉంది, మార్గం కూడా ఉంది. ఒక ఆయన అడిగితే చెప్పాను. మీరు చెబితే మేము రాము, నాన్నగారు చెప్పినా కానీ మిమ్మల్నే చెప్పమని మీరు చెబితే మేము రాము అన్నవాళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు అయిపోయినా కానీ వీళ్ళు అది బాగోలేదు ఇది బాగోలేదు ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే పని అవుతుంది వాళ్ళకి. మరి అంటే కల్పవంతమే. ఇంకా ప్రళయం వచ్చినప్పుడే శివుడు వాళ్ళని ఐక్యం చేసుకుంటే తప్పించి ఇంకెవరి వల్ల అవ్వదు. అలాగే ఉండొచ్చు కదా మీరు కూడా అంటున్నాం శుభ్రంగా. ఈ ఆదివారం సినిమాలు ఏమి ఉండలేదు మీకు? సత్సంగానికి వచ్చేస్తున్నారు, ఒక సినిమా చూసుకోవచ్చు కదా. ఇప్పుడు 4 ఆదివారాలు 3 ఆదివారాలు సినిమా చూసుకోవచ్చు, ఒక నెలలో ఒకసారి రావచ్చు కదా.
సినిమాలు ఎందుకు మానేశారు అర్థం కావట్లేదు. ఈ సిరాకులు వచ్చేస్తున్నాయి అంటారు సినిమాలో. ఒకసారి మళ్ళీ స్టార్ట్ చేసి చూడండి, ఎంత బాగుంటాయో. మీరు చూడక మానేశారేమో కానీ చూస్తే ఎంత బాగుంటాయి. బోల్డెన్ డ్యాన్సులు ఉంటాయి, ఉద్రేకపరిచే మాటలు ఉంటాయి. మా భలే తిట్టాడు, మా భలే కొట్టుకుంటున్నారు అనుకుంటాం. ఎంత బాగుంటుందో లోకం. అంటే ఒకటి మాత్రం డిసైడ్ అయిపోండి, ఇప్పుడు 3,99,990 సంవత్సరాలకే మనం పొందుతాం, ఏం పర్లా. అప్పుడు ఏ సాధన చేయనోడు కూడా పొందేస్తాడు. కుక్క పొందేస్తుంది, నక్క పొందేస్తుంది, మనిషి పొందేస్తాడు, కీటకం పొందేస్తుంది, బర్డ్స్ కూడా పొందేస్తాయి. ఆ ప్రళయం వచ్చినప్పుడు శివుడు లయం చేసుకుంటాడు కదా, లయం చేసుకున్నప్పుడు అందరం ఎలా ఎక్కువైపోతాం. ఆయన జ్ఞానమే కదా, అప్పుడు ఎలాగ జ్ఞానం వచ్చేది మనకి. ఈలోపు కింద మీద పడిపోయి అయిపోయి నేను సాధన చేసేస్తున్నాను, ఈ బాధలు ఎంటర్ బాబు అని అనిపించే కనుక మనసుకి అలా చేయండి. మనసుకి అలా అనిపించట్లేదు అనుకోండి, నేను కాదుకుంటే బాధలే ఉంది, ఇదంతా మనసు ఇష్టే కాదు, మనసు ఎక్కడ ఉంది నిలబెట్టేస్తాను నేను. ఆ మనసు అసలు ఎక్కడ పడుతుందో చూస్తాను, నా నా కళ్ళ ముందు పుట్టమని చూస్తాను. మనసు ఎక్కడ ఉన్నా, ఆ లోపల నుంచి ఎక్కడ పడుతున్నా అని చెప్పి ఆ మొలం దగ్గర కూర్చుని ఉన్నారు అనుకోండి, భయపడిపోయారు కదా. ఇంక భయపడిపోయి ఇంకా గేరు పెంచేస్తుంది. గేరు పెంచేస్తే అర్థం ఏంటి, ఇంకా రకరకాల కంపెనీలు వచ్చేస్తాయి. అది అంత చేయాలి అంత చేయనే ఉండే ఏంటి నష్టం. అవి ఈ లోపే తట్టుకోలేకపోతున్నామంటే కంగారు పడద్దు. 3,90,000 ఒక నెంబర్ ఉంది కదా, ఎలాగో పొందేస్తాం అందరం. యోగులు అయితే ఇప్పుడు పొందుతారు, భోగులు అయితే కల్పాంతంలో పొందుతారు. పొందడం అనేది పక్క. ఒకరికి పెళ్ళి అవుతలేదని చెప్పి జాతకం చూపించకుండా తగిలాడు. అసలు నాకు పెళ్ళి యోగం ఉందా లేదంటే ఖచ్చితంగా ఉందని చెప్పాడు. అవుతలేదండి బాబు, ఎన్ని ప్రయత్నాలు చేసినా అవుతలేదంటే ఖచ్చితంగా ఉంది, పోయే ముందు అది అలగట్టేయటం పోవటం అంతే, ఆ రోజున జరిగిపోతాయి. అలాగే తిన్నంత ఎంత కావాల్సినంత తినేయచ్చు. ఇప్పుడే సెల్ ఫోన్లు వచ్చేసినాయా, డ్రోన్స్ గట్ట వచ్చేసినాయా, వీడియో కాలింగ్లు వచ్చేసినాయా, ముందు ముందు ఇంకెంత పెరిగిపోద్దా టెక్నాలజీ. అదంతా చూడొద్దా. ఇప్పుడు బ్రెయిన్స్లోనే చిప్స్ పెట్టేస్తారంట. అంటే ఇలా దూర్చేయరు, నెత్తిమీద పెట్టుకుంటే సరిపోద్ది, ఒంటికి తగిలించుకున్న పర్లా. ఇప్పటికే వచ్చేసినాయి కదా, గాల్లో లేచిపోతున్నాయి. ఏంటి మోటార్ సైకిళ్ళు గాల్లో లేచిపోయి కార్లు వచ్చేసినాయి. మీకు కాస్ట్ ఎక్కువ వచ్చిన కొత్తలో అన్నీ కాస్ట్ ఎక్కువ అంటారు, తర్వాత అయ్యే వచ్చేస్తాయి. అటువంటి ఎన్ని అందాలు ఉన్నాయి. మన రోడ్డు మీద ట్రాఫిక్లో ఆగక్కర్లేదు, ఆ మోటార్ సైకిల్ ఎక్కితే చాలా గాల్లో తీసుకెళ్ళిపోద్ది, లేదా కారు ఎక్కి కూర్చుంటే గాల్లో తీసుకెళ్ళిపోద్ది. మన ముందే డెస్టినేషన్ దాని మీద ఫిక్స్ చేసేస్తే డైరెక్ట్గా పుట్టింటి కాంచి ఇక్కడ పుట్టిల దగ్గర లేగుతారు, అతనింటికాడ దిగుతారు, అతనింటికాడ లేగుతారు, పుట్టినకాడ దిగుతారు, వివరం లేస్తారు, అరుణాచలం దిగుతారు, మళ్ళీ అక్కడ అయిపోయిన తర్వాత అక్కడ దిగుతారు, మళ్ళీ వివరం వచ్చేస్తారు. ఎన్ని మహత్యాలు ఉన్నాయి ముందు ముందు, ఎన్ని అందాలు ఉన్నాయి. ఆ అందాలన్నీ పోగొట్టుకుంటారా ఇప్పుడే జ్ఞానం పొందిస్తే. మళ్ళీ పుట్టరు కదా, ఎన్ని అందాలు చూడరు కదమ్మా. ఎన్ని అందాలు ఉన్నాయి ముందు ముందు, అవన్నీ పొందరా మీరు. ఇప్పుడైతే పొద్దున్న అనగా బయలుదేరితే ఎప్పుడుకో అని అడిగి వెళ్తున్నా, అప్పుడైతే గంటలో వెళ్ళిపోతాం. గాలిలో లేచిపోద్ది కారు, శుభ్రం లోపలికి వెళ్ళి కూర్చుంటాం, ఇంకా ఎక్కడ ఆగదాం. టీ తాగి బయలుదేరతాం, భోజనానికి అక్కడికి వెళ్ళిపోతాం. ఎక్కడండి అయ్యో, అది కష్టం అండి. అదా
అది బోళ్ళు మనసు బోళ్ళని మాయలు చేసేస్తుంది. అక్కడ నొప్పి అంటుంది, ఇక్కడ నొప్పి అంటుంది, నాకు మచ్చలు తెచ్చేస్తుంది. అది చాలా కష్టం. అది ఈ కష్టాలు ఏముండవు కదా అంటున్నాను. అది నీకు ఈ కష్టాలు ఏముండవు. ముందు ఎంత డెవలప్మెంట్ ఉన్నదే అంత డెవలప్మెంట్ చూడకుండా ఈ జన్మతో సాధించేస్తారు. మెల్లి పుట్టండి, మెల్లి చచ్చిపోండి, మెల్లి పుట్టండి, మెల్లి చచ్చిపోండి, మెల్లి పుట్టండి. మెల్లి ఎన్ని అందాలు ఉన్నాయి ముందు ముందు. ఇన్ని అందాలు మిస్ అయిపోతారా? ఎప్పటిదాకన్నా 3,99,995 సంవత్సరాలు బోళ్ళు జన్మలో పుట్టచ్చు. అంటే ఇంకోటి కూడా రెడీ చేయాలి. మీ మీద ఎవరైనా కోర్టుకి వెళ్తే కోర్టులో కూడా వెళ్ళాలి. ఆ అందాలు కూడా చూడాలి. ఏముంది, ఇలాగ వెళ్తే కాళ్ళు కూర వెళ్తారా, అక్కడ దండం పెట్టుకుంటారా. కోర్టు అయినా తప్పే ఉందమ్మా, న్యాయ దేవత కదా, అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటారు. ఏముంది, ఇది ఆలయం అది ఆలయమే. మీరు ఆ భావంతో వచ్చేస్తే అసలు ఏముండదు, అసలు శిక్ష అనేది ఉండదు. మన భావనలో ఉంటుంది కానీ భావన అంతా బ్రాహ్మీతత్వం అయితే కానీ బాధ ఎక్కడ ఉంటుంది. అంచేత అటువంటి ఆపర్చునిటీ కూడా ఉంది అని ఒక 3 రోజుల క్రితం ఎవరికి కానీ చెప్పాము ఫోన్లో. అంటే మోక్షం పొందాలంటే ఏం చేయాలంటారు గురువుగారు, ఎట్టి బస్సులు పొంది తీరాలి అని మంచి గట్టిగా చెప్పేస్తున్నాడు ఆయన. నేను తెర చూస్తేనేమో క్లాసులో ఉన్నాను. నేను తర్వాత మాట్లాడండి, అలాగే చెప్పండి, కొంచెం మా కోసం దయించి కొంచెం ఒక 2 నిమిషాలు మాట్లాడండి అన్నాడు. అప్పుడు 2 నిమిషాలు పక్క వచ్చి, ఏమండి మీరు కంగారు పక్కర్లేదు, ఇప్పుడే యోగులైపోయి బలవంతంగా సాధనలు చేసేసి, ఇదంతా ఏంటి బలవంతంగా సాధన, ఇది మనకు ఇష్టం లేకుండా బలవంతంగా సాధనలు చేసేసి ఎంత కష్టపడిపోయే కంటే శుభ్రంగా భాగాల్లో ఉండండి, మెల్లి పట్టండి, మెల్లి భాగాల్లో ఉండండి. ఎప్పుడు పొందుతామంటే లయం చేస్తాడు ఈశ్వరుడు, యోగాంతం అంటారు దాన్ని. అందరినీ తనలో లయం చేసుకుంటాడు శివుడు. అప్పుడు దాకా పట్టిన నష్టం ఉంది. గురువు అయ్యుండి ఎలా చెబుతారా మీరు? ఇది ఈజీ బెస్ట్ మెథడ్ కదా ఇది. ఇంకా గురువు కూడా అక్కర్లేదు, ఏది కావాల్సిన తినచ్చు, ఎన్ని రకాలైనా తినచ్చు. ఎన్ని సంవత్సరాలు తినొచ్చు అమ్మా? 3,99,995 సంవత్సరాలు, అన్ని సంవత్సరాలు తినొచ్చు హ్యాపీగా. అన్ని జాకపాట్లు వదిలేసుకుని ఇప్పుడు కష్టపడిపోయి మనసుని బాధ పెట్టేసి, నువ్వు ఉన్నావా చచ్చావా అలా ఉంటే నాకు కనపడు అని చెప్పి ఆ నేను దగ్గర టార్గెట్ చేసేసి నేను 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 అనుకుంటా ఉంటే అదేమో బెక్కమాకు వేసుకుని ఇంకా నాకు అత్తెనాలంది ఇత్తనాలంది ఎన్ని తింటాక లేకుండా పోయినాయి అని చెప్పి అక్కడ మీటు నొక్కుతాం, ఇక్కడ మీటు నొక్కుతాం. ఇక్కడ మీటు నొక్కితే భయపడతారా లేదా, ఒకసారి నొక్కు చూద్దాం, నొక్కుతారు. అక్కడి నుంచి ఎక్కడో పెయిన్ వస్తుంది. అంటే రాబోయే జన్మల్లో ఆగామి బాధలు అనుభవించడమే కాకుండా మనసు చేసే మాయలు అంటారు వీటిని. మనసు చేసే మాయలు కూడా అంటే దానికి ఇష్టం ఉండదు కదా. దానికి కూడి లేకుండా చేస్తానంటే మనకి ఇష్టం ఉండదు కదా. అప్పుడు అవన్నీ దొంగ నొప్పులు ఎడుతుంది. దొంగ నొప్పులు అయినా కానీ నొప్పులు అయ్యి మరి దొంగ మసలు కూడా మసలే. నేను సన్యాసం తీసుకుంటా ఒప్పుకుంటున్నాను రా అబ్బాయి అన్న తర్వాత మొసలు వదిలిపెట్టేసింది. అసలు మొసలకనే శంకరాచార్య సన్యాసానికనే ఆ సంబంధం ఉందా? అదేం మొసలు అది? సన్యాసం తీసుకున్న వాళ్ళు తిందా? దానికి కావాల్సింది మాంసమా, లేకపోతే సన్యాసం తీసుకున్న వాళ్ళు తినకూడదని ఒక వ్రతం ఏమైనా పెట్టుకుందా? సన్యాసం తీసుకోలేదు ఇంకాను. ఇప్పుడు సన్యాసం తీసుకుంటే నేను తిన్నాం అంది ఎవరో శంకరాచార్యని పట్టుకున్న మొసలి. సన్యాసం అనేది శంకరాచార్యుడు అడుగుతున్నాడా, మొసలు అడుగుతుందా? ఇక్కడ మొసలి కోసం అడుగుతున్నట్టుంది. నన్ను లోపల తీసుకెళ్ళిపోయి తినేయకుండా ఉండాలంటే నువ్వు సన్యాసానికి ఒప్పుకోవాలన్నాడా. ఒప్పుకుంటానంది, మొసలు విడిచిపెట్టేసింది. ఇదేం మొసలు అర్థం కావట్లా. అలాగే అక్కడ నొప్పులు వచ్చేస్తున్నాయి, ఇక్కడ ఇదేం మనసు అర్థం కావట్లేదు. ఇది దొంగ మొసలు కదా అది.
కరెక్ట్గా మీకు అర్థమయ్యేలా చెప్తాం. ఎన్నిసార్లు చూసాము మేము. కరెక్ట్గా 9కి గంట కొడతారనక ఈ కడుపు నొప్పి వచ్చేస్తుంది. అయ్యి బాబాయ్ నొప్పితో ఇబ్బంది పడిపోతున్నాడు అని చెప్పి నిజంగానే ఆ ట్యాబ్లెట్ ఏది వేస్తారు. క్లాసులు స్టార్ట్ అయిపోయినా ఇంక వెళ్ళక్కర్లేదన్నది తగ్గిపోద్ది ఆటోమేటిక్గా. స్కూల్ ఎగ్గొట్టడం కోసం నిజంగా కడుపు నొప్పి వచ్చినట్టుగా అది క్రియేట్ చేసేస్తుంది. ఆ నొప్పి నిజమే. వాడికి ఎంత బలీయంగా ఉందంటే ఇంక ఎట్టి పరిస్థితుల్లో నెలకొడదు స్కూల్కి. రాసి రంపాన పెట్టేసి మరి చదివించేస్తారు. ఇంకా నేను వెళ్ళకూడదు అనుకుంటాడు. అది ఎంత బలీయంగా అనుకుంటాడో మనసు అంత స్ట్రాంగ్గా ఇక్కడ పెయిన్ క్రియేట్ చేస్తుంది. అక్కడ పెయిన్ అనేది ఉండదు కానీ క్రియేట్ చేస్తుంది. అక్కడ నొప్పి అనుభవిస్తూనే ఉంటాడు నిజంగానే. బడికి వెళ్ళటానికే ఎగ్గొట్టడానికే ఆ నొప్పి వస్తుంది. మళ్ళీ ఎప్పుడు దాకా రాదు. సాయంత్రం దాకా ఇంట్లో ఆడుకుంటాడు, శుభ్రంగా బయట తిరుగుతాడు, ఆటలు ఆడతాడు. మన్నాడు పొద్దున్న 9 దాకా రాదు నొప్పి. మళ్ళీ గంట కొట్టే టయానికి వచ్చేస్తుంది. కరెక్ట్గా మనం సాధన చేసే టయానికి ఏదో వచ్చేస్తుంది. లేదంటే ఇలా కనిపెట్టేస్తారనుకుంటే కనుక మధ్యలోనే అవుతుంది. పగలు రావచ్చు నొప్పి, రాత్రి రావచ్చు, పడుకునేటప్పుడు రావచ్చు, అప్పుడు ఇప్పుడు అని కదా ఎప్పుడైనా రావచ్చు. మనం భయపెట్టడం కోసం కలర్ మార్చేస్తుంది. శంకరాచార్యం పట్టుకున్నది ఏంటి? దొంగ మొసలే. కానీ అది మంచి పని చేసింది, ఆయనకి సన్యాసం ఇప్పించింది. మనల్ని కూడా ఏ మొసలైనా పట్టుకుంటే బాగుండు. సన్యాసంలో తీసుకుంటేనే నేను వదులుతాను లేదా వదలను అని ఇంట్లో వాళ్ళతో చెప్పేస్తే శుభ్రంగా అరుణాచలం పోయి సాధన చేసుకోవచ్చు. ఆయన గారికి కళ రావాలి ఏంటి? ఆవిడ అరుణాచలం పంపితేనే నువ్వు బతుకుతావు, లేదా చచ్చిపోతావని కళ వచ్చిందనుకోండి, డబ్బులన్నీ శుభ్రంగా బ్యాంకులో వేసి వెళ్ళిపోమ్మా దానం నీకు అంటే కళలు నమ్మేవాళ్ళు ఉంటారు కదా. ఇచ్చి కళ నిజం కాదనుకున్న వాళ్ళతో ఇబ్బంది, ఏ ఇబ్బంది ఉండదు. నీ ఆవిడ ఇక్కడ ఉంటే నువ్వు చచ్చిపోతావు, అరుణాచలం పంపించేసి డబ్బులు ఎంత కావాల్సిన అంతా పంపించే అంటే ఒక్క దెబ్బకి ఆ కళ నిజమని నమ్మితే ఒక్క దెబ్బకి పంపించేస్తారు అరుణాచలం. హాయిగా ఓపిక ఉన్నప్పుడు తిరగచ్చు. బోడు మంది ఉంటారు అక్కడ. కొంతమంది రోజు ప్రదర్శన చేసేస్తారు, వాళ్ళకి ఏమవుతుంది. మనం వారానికి ఒకసారి చేస్తేనే వాళ్ళ నొప్పులు మనకి.